హలో గైస్ వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. మన ఛానల్‌కి 1K సబ్స్క్రైబర్స్ అయితే రావడం జరిగింది గైస్. ఎవరైతే మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థాంక్స్. ముందు వీడియోలో నేను 5 సెంజుట్సు అబిలిటీస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ అబిలిటీస్‌ని ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ అబిలిటీ వచ్చి రిఫ్లెక్షన్. ఈ సెంజుట్సు అబిలిటీ బొరుటో సిరీస్‌లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఓవర్ పవర్డ్ అబిలిటీస్‌లో ఒకటి. ఈ అబిలిటీని యూజ్ చేసి అపోనెంట్స్ అటాక్స్‌ని రిఫ్లెక్ట్ చేయొచ్చు. అంటే అపోనెంట్స్ అటాక్స్‌ని తిరిగి వాళ్ళ మీదే పనిచేస్తుంది. ఈ సెంజుట్సు అబిలిటీ యొక్క యూజర్ వచ్చి డీమన్. మీరు చూసుకుంటే డీమన్‌లో షిబాయి ఓత్సుజుకి సెల్స్‌ని ఇంప్లిమెంట్ చేశారు. ఎగ్జాంపుల్ ఓరోచిమారుని తీసుకోండి. హషిరామా సెల్స్‌ని ఇంప్లిమెంట్ చేసి ఎక్స్‌పెరిమెంట్ చేసిన విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే తన ఉస్ట్రల్ అబిలిటీస్ కోసం. అలా డీమన్‌లో ఓత్సుజుకి షిబాయిస్‌ని ఇంప్లిమెంట్ చేసింది తన అబిలిటీస్ అలాగే ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ కోసం. బట్ దాంతో పాటు ఈ రిఫ్లెక్షన్ అబిలిటీని కూడా డీమన్ గెయిన్ చేసుకున్నాడు. డీమన్ ఈ సెంజుట్సు అబిలిటీని యాక్టివేట్ చేసి ఆల్ అటాక్స్‌ని రిఫ్లెక్ట్ చేయగలడు. బట్ అపోనెంట్స్ అటాక్స్‌ని రిఫ్లెక్ట్ చేయాలంటే అతని చేత్తో ఇంకో పర్సన్‌ని టచ్ చేయాలి. అలాగే అటాక్‌ని రిఫ్లెక్ట్ చేయాలంటే డీమన్ టచ్ చేయాలని రూల్ ఏం లేదు. ఈ అబిలిటీని 2 ఇన్ 1 లాగా పనిచేస్తుంది. ఎయిదర్ టచ్ చేసి అపోనెంట్స్ అటాక్స్‌ని రిఫ్లెక్ట్ చేయొచ్చు. అలాగే ఎవరిని టచ్ చేయకుండా అపోనెంట్స్ అటాక్స్‌ని రిఫ్లెక్ట్ చేయొచ్చు. ఈ సెంజుట్సు అబిలిటీ ఎంత పవర్ఫుల్ అంటే అపోనెంట్స్ ఎంత స్ట్రాంగ్‌గా పవర్ఫుల్ అటాక్స్‌ని యూజ్ చేసి డీమన్‌ని చంపాలనుకుంటాడో అంతే పవర్ఫుల్ అటాక్ చాలా ఫాస్ట్‌గా ఎవరైతే అటాక్ చేస్తారో వాళ్ళ మీదే పనిచేస్తుంది. అలాగే డీమన్ మీద అటాక్ చేయాలనే ఆలోచన వచ్చినా అది వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుందని ఎయిడా కోడ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కవాకిని తీసుకోండి. ఆమెలో డీమన్స్ రిఫ్లెక్షన్ అబిలిటీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కావాలని కవాకి డీమన్‌ని చెంప మీద కొట్టాలని ఆలోచిస్తాడు. డీమన్ పర్సన్‌ని టచ్ చేయకుండానే అది రిఫ్లెక్ట్ అయ్యి కవాకికి తగులుతుంది. అలాగే డీమన్ ఒక పర్సన్‌ని టచ్ చేసి తన మీద అటాక్ లాంచ్ చేయొచ్చు అని బొరుటో మంగాలో చూసాం. అలాగే ఈ రిఫ్లెక్షన్ అబిలిటీకి పర్ఫెక్ట్ కౌంటర్ అటాక్స్ అనేవి లేవు. ఇలా ఎందుకన్నా అంటే ఈ రిఫ్లెక్షన్ అబిలిటీ డిఫరెంట్ అటాక్స్ మీద వర్క్ అవుతుంది. లైక్ నింజుట్సు, టైజుట్సు, గెంజుట్సు అలాగే షింజుట్సు అబిలిటీస్ మీద కూడా వర్క్ అవుతాయి. అందుకే ఈ రిఫ్లెక్షన్ అబిలిటీకి పర్ఫెక్ట్ కౌంటర్ అటాక్స్ అనేవి లేవు. ఎగ్జాంపుల్ కోడ్ డీమన్ మీద అటాక్ చేస్తాడు. బట్ కోడ్ ఎంత ఫాస్ట్ గా డీమన్ మీద అటాక్ చేస్తాడో అంతే ఫాస్ట్ గా ఆ అటాక్స్ కోడ్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. బట్ బరూటో డీమన్ తో ఫైట్ చేస్తున్నప్పుడు బరూటో అటాక్స్ రిఫ్లెక్ట్ కాలేదు. దానికి రీజన్ వచ్చి డీమన్ ఆ రిఫ్లెక్షన్ అబిలిటీని డిసేబుల్ చేసి ఉండొచ్చని అనుకుంటున్నా. అలాగే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. అందుకే ఈ రిఫ్లెక్షన్ అబిలిటీ బరూటో సిరీస్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఓవర్ పవర్డ్ అబిలిటీస్ లో ఒకటి. నెక్స్ట్ అబిలిటీ వచ్చి స్పేస్ టైమ్ సింజుట్సు. నరుటో మరియు బరూటో సిరీస్ లోని ఈ అబిలిటీ వచ్చి ఒక అడ్వాన్స్డ్ సింజుట్సు టెక్నిక్. ఈ టెక్నిక్ ని యూజ్ చేసి యూజర్ స్పేస్ మరియు టైం ని మ్యానిపులేట్ చేయగలడు. ఈ టెక్నిక్స్ ద్వారా యూజర్స్ ఆబ్జెక్ట్స్ లేదా వేరే వాళ్ళని ఇన్స్టాంట్ గా టెలిపోర్ట్ చేయొచ్చు మరియు డిఫరెంట్ డైమెన్షన్ లో ట్రావెల్ చేయగలడు. ఎగ్జాంపుల్ ముందు అబిలిటీస్ లో టెంపరల్ రివైండ్ అనే టెక్నిక్ ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా, సేమ్ ఈ అబిలిటీస్ సిమిలర్. కొన్ని టెక్నిక్ ద్వారా యూజర్స్ డిఫరెంట్ డైమెన్షన్ లో మూవ్ అవ్వగలడు. ఈ అడ్వాన్స్డ్ స్పేస్ టైమ్ అబిలిటీని పవర్ఫుల్ షినోబీస్ మాత్రమే యూజ్ చేయగలరు. బట్ ఈ అబిలిటీని రెనెగన్ ఐ లేకోకుండా కూడా యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కార్మాసిల్ ని తీసుకోండి. బొరుటో కవాకి ఈ కార్మాసిల్ ని యాక్టివేట్ చేసి డిఫరెంట్ డైమెన్షన్ లోకి ట్రావెల్ అవ్వడం చూసాం. అలాగే ఈ టెక్నిక్ కి సిగ్నిఫికెంట్ చక్ర కావాలి మరియు ఈ అబిలిటీని పవర్ఫుల్ షినోబీస్ మాత్రమే యూజ్ చేయగలరు. ఈ టెక్నిక్ ని యూజ్ చేయడానికి స్పెసిఫిక్ డౌజుట్సు టెక్నిక్స్ లైక్ రెనెగన్ లేదా షారింగాన్ తో టెలిపోర్ట్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఒబిటో కకాసి అటాక్ కాముయియా ఇస్తే ఈ అబిలిటీని యూజ్ చేస్తారు. అలాగే ఫ్లయింగ్ రైజన్ జూట్సు అబిలిటీని కూడా యూజ్ చేసి టెలిపోర్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ అబిలిటీ వచ్చి కోర్స్ క్లామాక్స్. బొరుటో చాప్టర్ 75 లో ఆమడో నరుటోతో. సింజుట్సు అబిలిటీ వచ్చి ఏడా డీమన్స్ అబిలిటీస్ అలాగే కోర్స్ క్లామాక్స్ అబిలిటీస్ కూడా సింజుట్సు అబిలిటీ అని కన్ఫర్మ్ చేస్తాడు. కోడ్ క్లామాక్స్ ని సర్ఫేస్ మీద క్రియేట్ చేయగలడు. లైక్ ఆబ్జెక్ట్స్ మీద, నేల మీద, ఆఖరికి మనుషుల మీద కూడా కోడ్ ఈ క్లామాక్స్ ని క్రియేట్ చేయగలడు. ఇదొక యూనిక్ అబిలిటీ. కోడ్ బ్లడ్ లో ఉన్న చాక్ర ఐరన్ తో మిక్స్ అయ్యి బ్లాక్ బ్యాండ్స్ ని క్రియేట్ చేస్తాడు. ఈ బ్లాక్ బ్యాండ్స్ పోర్టల్ లాగా పనిచేస్తాయి. కోడ్ ఈ క్లామాక్స్ ని యూజ్ చేసి కోడ్ లేదా ఒక ఆబ్జెక్ట్స్ ని ఒక క్లామాక్స్ నుంచి ఇంకో క్లామాక్స్ కి టెలిపోర్ట్ చేయొచ్చు. అలాగే కోడ్ క్లామాక్స్ ని ఎక్కడైతే ప్లే చేస్తాడో ఆ లొకేషన్ కి ఇన్స్టెంట్ గా టెలిపోర్ట్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ హిడారి వియాస్ బరూటో ఫైట్ లో హిడారి క్లామాక్స్ ని యూజ్ చేసి ఒక క్లామాక్స్ నుంచి ఇంకో పొజిషన్ కి వెళ్తూ అటాక్ చేస్తూ ఉంటాడు కదా అలా. ఈ అబిలిటీకి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చి కార్మాసిల్ తో ఈ అబిలిటీని అబ్జర్వ్ చేసుకోలేరని మీకు తెలుసా? ఈ అబిలిటీ వచ్చి చక్ర బేస్డ్ అటాకే అయినా యూజర్స్ బ్లడ్ లో ఉన్న చక్ర ఐరన్ తో మిక్స్ కావడం వల్ల క్లామాక్స్ ఫిజికల్ గా మారుతాయి. అలా జరగడం వల్ల కార్మాసిల్ తో ఈ అబిలిటీని అబ్జర్వ్ చేసుకోవడం అసాధ్యం. అలాగే ఈ అబిలిటీకి ఒక వీక్నెస్ కూడా ఉంది. అపోనెంట్స్ ఆ క్లామాక్స్ ని రిమూవ్ గాని డిస్ట్రాయ్ గాని చేస్తే కోడ్ టెలిపోర్టేషన్ ఛాన్సెస్ తక్కువ అవుతాయి. నెక్స్ట్ అబిలిటీ వచ్చి యొమత్సు హిరసాక. ఈ టెక్నిక్ కూడా స్పేస్ టైమ్ సింజుట్సుకి సిమిలర్ గా ఉంటాయి. ఈ టెక్నిక్ టైమ్ స్పేస్ సింజుట్సు టెక్నిక్ కి అసలు ఫౌండేషన్ అని చెప్పొచ్చు. ఈ టెక్నిక్ ద్వారా యూజర్స్ స్పేస్ ఫ్యాబ్రిక్ లో రిఫ్ట్ క్రియేట్ చేయగలరు. ఇవి వాళ్ళకి ఇమీడియట్ గా వేరే లొకేషన్ కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది.
4th గ్రేడ్ నింజా వార్‌లో కాగుయా ఒత్సుత్సుకి ఈ అబిలిటీని యూజ్ చేయడం చూసాం. బట్ కాగుయా ఒత్సుత్సుకి ఈ టెక్నిక్‌ని యూజ్ చేసి తను 6 డైమెన్షన్స్ మధ్య ట్రావెల్ చేస్తుంది. అలాగే పార్షియల్‌గా పోర్టల్స్‌లోకి ఎంటర్ అయ్యి అపోనెంట్స్‌ని పట్టుకొని పోర్టల్‌లోకి డ్రాగ్ చేయగలదు. అలాగే అపోనెంట్స్‌ని వేరే లొకేషన్‌కి పంపించగలదు. ఇలా చేసి 4th గ్రేడ్ నింజా వార్‌లో సాస్కెని డిఫరెంట్ డైమెన్షన్‌లోకి కాగుయా సెండ్ చేయడం చూసాం. అండ్ కాగుయా పోర్టల్స్‌ని యూజ్ చేసి తన అటాక్స్‌ని కూడా డిఫరెంట్ డైమెన్షన్స్ నుంచి టెలిపోర్ట్ చేయగలదు. అండ్ ప్రొజెక్టైల్స్‌ని రీలొకేట్ చేసుకొని ఎనిమీస్‌ని సర్ప్రైజ్‌గా అటాక్ చేయగలదు. ఈ అబిలిటీకి మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చి డేంజర్ సిచ్యుయేషన్‌లో ఉన్నప్పుడు యూజర్ ఈ టెక్నిక్‌ని యూజ్ చేసి ఇమ్మీడియేట్‌గా ఎస్కేప్ అవ్వచ్చు. అపోనెంట్స్‌ని అన్ఎక్స్‌పెక్టెడ్ యాంగిల్ నుండి అటాక్ చేయొచ్చు. అలాగే పోర్టల్స్‌ని చాలా స్పీడ్‌గా మ్యానిఫెస్ట్ చేయడం వల్ల ఈవెన్ ఫాస్ట్ సినోబీస్ లైక్ సాస్కే కూడా అపోనెంట్స్ అటాక్‌ని ట్రాక్ చేయలేడు. అందుకే ఈ టెక్నిక్ ద్వారా యూజర్‌కి చాలా స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ అబిలిటీ వచ్చి డీప్ క్రిమ్సన్ స్పైరల్. ఈ టెక్నిక్‌కి యూనిక్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఈ టెక్నిక్‌ని క్రియేట్ చేయాలంటే సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ చక్ర అనేది కావాలి. ఈ టెక్నిక్ పవర్ఫుల్ అండ్ డెవాస్టేటింగ్ అటాక్స్‌ని క్రియేట్ చేస్తుంది. స్పైరలింగ్ ఎనర్జీతో అపోనెంట్స్‌ని లేదా సరౌండింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళని చాలా డ్యామేజ్ చేస్తుంది. ఈ అబిలిటీ మొమోషికి తన రైట్ హ్యాండ్‌కి ఉన్న రెనెగానైతో చక్రాని అబ్జర్వ్ చేసుకొని యూజ్ చేస్తుంది. ఈ అబిలిటీ రసంగాన్ టెక్నిక్‌కి సిమిలర్‌గా ఉంటుంది. బట్ ఈ రసంగాన్ రెడ్ కలర్‌లో ఉంటుంది. బికాస్ ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. అలాగే ఈ అబిలిటీని యూజ్ చేయాలంటే ప్రాపర్ చాక్రా కంట్రోల్ అండ్ డీప్ క్రిమ్సన్ స్పైరల్‌ని మాస్టర్ చేయాలంటే ట్రైనింగ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. ఈ అబిలిటీని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేకపోతే యూజర్‌కే డేంజర్. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమీ కవర్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.